హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? నేను వంట రూమ్లోనే ఉన్నాను. గోంగూర చట్నీ చేస్తున్నానండి. రోటి గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఆల్రెడీ మిరగాయలు ఇట్లా గిల్లేసి వేపుతున్నానండి. మిరగాయలు వీడియో తీయడానికి ఇంట్లో ఎవరూ లేరండి. నా అంతరకు నేనే తీసుకుంటున్నాను వీడియో అయితే. సరేనా? చూడండి, మిరగాయలు అయిపోయాయి బాగా చక్కగా. మిరగాయలలో ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేపేసానండి. గోంగూర అయితే నేను కడిగి ఇలా క్లాత్ మీద ఆరబెట్టేసానండి. గోంగూర శుభ్రంగా 2 సార్లు బకెట్లో వేసి జాడిచ్చి చక్కగా ఆరబెట్టాను. ఫ్యాన్ గాలికి చక్కగా ఆరిపోయిందండి. ఇప్పుడు గోంగూర వేద్దామండి. చక్కగా ఇది వేగిపోయాక మగ్గించుతాం. గోంగూర కూడా చక్కగా వేగిపోయిందండి. చూడండి, మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ ఉండాలండి గోంగూర, లేకపోతే అడుగంటిపోయిద్దండి గోంగూర. హాయ్ అండి. 2 మిరగాయలు చక్కగా మెత్తగా దంచానండి. ఉప్పు వేసి చక్కగా దంచాను 2 మిరగాయలు. గోంగూర వేసానండి. మెత్తగా దంచుకున్న ఎండుమిరగాయలలో గోంగూర వేసాను. గోంగూర వేసి అయితే తొక్కుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా మెత్తగా చక్కగా నూరుకోవాలి. ఇందుట్లో కొంచెం చింతపండు వేసానండి, వేసి తొక్కుతున్నాను. వీడియో ఎవరు పట్టుకొని తీయట్లేదు ఫ్రెండ్స్, నేనే తీసుకుంటున్నా వీడియో. ఏం చేశాను, ఇంకండి పచ్చడి నూరటం అయితే అయిపోయింది. లాస్ట్కి వచ్చేసి ఎల్లుల్లిపాయలు వేసానండి. చూడండి, ఎల్లుల్లిపాయలు వేసి దంచితే మంచి వాసన వచ్చిద్దండి. చక్కగా ఏ పచ్చట్లోనైనా ఎల్లుల్లిపాయలు వేస్తే సూపర్గా ఉంటుంది స్మెల్. పచ్చడి నూరాక ఫ్రెండ్స్ ఇలా అన్నం తెచ్చుకొని రోట్లో వేసుకొని ఇలా కలుపుకొని, ఆహా, నాకైతే నోరు ఊరిపోతుందండి. అసలు సూపర్గా టేస్ట్గా ఉండిద్దండి ఇట్లా రోట్లో వేసుకొని అన్నం తింటే. బాగుంది కదండి. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే తింటున్నాను రోట్లో వేసుకొని. సూపర్గా అయితే ఉందండి. రోట్లో వేసుకొని అన్నం ఎంతమంది పచ్చి నూరుకున్నాక రోట్లో అన్నం వేసుకొని చక్కగా ఇట్లా కలుపుకొని
బాగుంది ఫ్రెండ్స్. నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. నేను చేసిన పచ్చడి, గోంగూర పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటాను.